గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త తెలుగు సినిమా గేమ్ చేంజర్ జనవరి 10 సంక్రాంతికి రిలీజ్ అవుతున్న విషయం తెలుసు మనకు. ఇంకా 2 వారాలు ఉంది సినిమా రిలీజ్కి. కానీ అడ్వాన్స్ బుకింగ్ అంటే ఓవర్సీస్లో ఎప్పుడో ఓపెన్ అయింది. 2 వారాల ముందు అడ్వాన్స్ బుకింగ్ చాలా డల్గా ఉంది ఈ సినిమాకి ఎందుకో మరి. మొన్న డల్లాస్లో అమెరికాలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. మంచి పాట వచ్చింది ధూప్ అనేసి. అంతకుముందు ఒక మంచి మెలోడీ సాంగ్, వ్యూస్ బాగా వచ్చాయి ఆ పాటలకి. బట్ బుకింగ్ రూపంలో కనపడతలేదు అది. ఇంకా 2 వారాలు ఉంది. అంటే 2 వారాల ముందు చూసుకుంటే కేవలం 10,000 టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి ఈ సినిమాకు ఓవర్సీస్లో, నార్త్ అమెరికాలో ఎస్పెషల్లీ. అది కూడా 375 స్క్రీన్స్ లొకేషన్స్లో ఓపెన్ చేస్తే 10,000 టికెట్లు మాత్రమే అయ్యాయి. కేవలం $3 లక్షల మాత్రమే అయ్యింది. అంటే ఈ పాటకి 2 వారాల ముందు కనీసం $10 లక్షల కలెక్ట్ చేయాలి జనరల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన మనం చూసుకుంటే కల్కి సినిమా చూసుకుంటే అది కూడా పాన్ ఇండియా సినిమానే కదా. అది 480 లొకేషన్స్లో ఓపెన్ చేస్తే 2 వారాల ముందు చూసుకుంటే 35,000 టికెట్లు తెగాయి, అప్పటికి బుక్ అయ్యాయి. అండ్ $1 మిలియన్ వచ్చాయి. అంత అది పక్కన పెట్టేస్తే దేవరా కూడా అంటే RRR తర్వాత మన జూనియర్ ఎన్టీఆర్కి దేవర పాన్ ఇండియా సినిమా, RRR తర్వాత రామ్ చరణ్కి ఇప్పుడు గేమ్ చేంజర్ పాన్ ఇండియా సినిమా. ఆ ఇద్దరిని కంపేర్ చేసుకున్న దేవరకు కూడా $1 మిలియన్ వచ్చాయి 2 వారాల ముందు. దేవర వచ్చేసి 450 లొకేషన్స్లో ఓపెన్ అయింది. అప్పుడు 40,000 టికెట్లు తెగాయి దేవరకి. అంటే $12 లక్షల వచ్చాయి, $1 మిలియన్ పైనే వచ్చాయి 2 వారాల ముందే దేవరకి. ఇక లేటెస్ట్గా మొన్న వచ్చిన పుష్ప 2కు బాగా హైప్ ఉంది. అప్పుడు 880 లొకేషన్స్లో ఓపెన్ చేశారు. అప్పటికి 2 వారాల ముందుకే 40,000 టికెట్లు తెగాయి దానికి, హయ్యెస్ట్ ఇంకా అది. $1 మిలియన్ వచ్చేదానికి. బట్ సో గేమ్ చేంజర్ కూడా 2 వారాల ముందు కనీసం ఇప్పుడు 30,000 నుంచి 40,000 టికెట్లు తెగిండాలి. ఒక $1 మిలియన్ అంటే $10 లక్షల వచ్చిండాలి. కానీ కేవలం 10,000 టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి. లక్ష మాత్రమే, $3 లక్షల మాత్రమే వచ్చాయి ఇప్పటికి. ఇది చాలా తక్కువ అసలు. అంటే డిస్ట్రిబ్యూటర్ ఏమంటున్నాడు అంటే ఇంకా అన్ని లొకేషన్స్ ఓపెన్ చేయలేదు, మేజర్ మంచి లొకేషన్స్ ఇంకా ఓపెన్ చేయలేదు, కేవలం 375 లొకేషన్స్ ఓపెన్ అయ్యాయి అంటున్నారు. ఇంకో వారంలో ఓపెన్ అయితే అంటున్నారు. సో ఉండొచ్చు, అది కూడా కారణం ఉండొచ్చు. సినిమాకి ట్రైలర్ వస్తే బయటికి ఇంకా బాగా క్యూరియాసిటీ పెరుగుతుంది. సో ఈ హడావిడి తగ్గిపోతే, ఇప్పుడు ఈ న్యూ ఇయర్ హడావిడి తగ్గిపోయాక ఇక రిలీజ్ చేయాల్సిందే ట్రైలరు. ఇంకా పాటలు ఏమన్నా ఉంటే రిలీజ్ చేయాలి, అప్పుడు పెరుగుతాయి. బజ్ అయితే వస్తుంది మెల్లగా. ధూప్ సాంగ్ కానీ మన జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ డల్లాస్లో, ప్లస్ మెలోడీ సాంగ్. ఇప్పుడు ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రాలో కూడా చేయబోతున్నారు. మనకు విజయవాడలో 250 అడుగుల కటౌట్ పెట్టబోతున్నారు మన రామ్ చరణ్కి. పెద్ద కటౌట్, ఇప్పటివరకు ఎప్పుడు ఎవరికి పెట్టలేదు అంత పెద్ద కటౌట్. దానికి హెలికాప్టర్ నుంచి పూల వర్షము అవన్నీ అరేంజ్ చేస్తున్నారు. సో సినిమా యూనిట్ మొత్తం రాబోతుంది. ప్లస్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ అని వింటున్నా. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు. మరి చూడాలి మరి. కానీ రావాలి. న్యూ ఇయర్ అయిపోయినాక ఇక గేమ్ చేంజర్ హడావిడి మొదలవ్వాలి, లేకపోతే అడ్వాన్స్ బుకింగ్ కష్టమే. అది మన రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్కి 2 వారాల ముందు అడ్వాన్స్ బుకింగ్ చూసుకుంటే యూఎస్ఏలో ఓవర్సీస్లో ఓపెన్ అయింది కాబట్టి చూసుకుంటే కేవలం 10,000 టికెట్లు మాత్రమే. అండ్ కరెన్సీలో చెప్పాలంటే $3 లక్షల మాత్రమే. మిగతా ఇంతకుముందు వచ్చిన మిగతా పాన్ ఇండియా సినిమాలతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉన్నాయి బుకింగ్స్. ఓకే, బాయ్.